డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో తిరుపతిలో గత అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్ ఇంటి వద్ద, అభినయ్ బంధువు కౌశిక్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుదేవ్ యాదవ్ ఇళ్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దాడి చేశారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఘటనలో 2 వాహనాల ధ్వంసం అయ్యాయి. 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్ భార్య డాక్టర్ మమత తనను కొందరు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం తెలియడంతో తిరుపతి ఎంపీ గురుమూర్తి అభినయ్ రెడ్డి అక్కడికి చేరుకుని ఆమెను పోలీసుల సమక్షంలో బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ ఎన్నికలు సజావుగా జరిపిస్తారని నమ్మకం తనకు లేదన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక రకమైనటువంటి దాడులు, అలాగే తిరుమల శ్రీవారి ఆలయం మీద రకరకాలైనటువంటి ఆరోపణలతో దాడి, అలాగే పవిత్రమైనటువంటి ప్రసాదం మీద అబద్ధాలతో దాడి, అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మీద కక్షపూరితంగా దాడి, తర్వాత మొదటిగా ఈ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ వస్తే రోజు దాదాపుగా 3-4 రోజుల నుంచి చూస్తున్నాము. అనైతికంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తనలు సమాజానికి ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఈ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాలి. దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్గా పోరాడుతుంది. ఈరోజు అర్ధరాత్రి అపరాత్రం లేకుండా కుటుంబ సభ్యుల్ని అపహరించాలని ప్రయత్నం చేయడం, దాడులు చేయడం, అక్కడికి సేవ చేయడానికి పోయిన వాళ్ళ మీద రాళ్లతో దాడులు చేయడం, ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఖచ్చితంగా ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. జాగ్రత్తగా ప్రవర్తించాలని కూటమి నాయకులు నేను చేస్తాను. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు పరుస్తున్నారంటారా? ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు పరుస్తున్నారు. ఈరోజు రాళ్లతో దాడులు చేస్తున్నటువంటి వాళ్ళని పట్టిస్తే వాళ్ళ మీద కేసు పెట్టే కార్యక్రమం చేయలేదు ఇంతకుముందు. అక్కడ చూస్తే అత్యంత పాశవికంగా దాడి చేస్తున్నారు. కార్ల మీద దాడి చేసి పెద్ద పెద్ద బండరాళ్ళు వేస్తున్నారు. బండరాళ్ళు వేసిన వాళ్ళు ఎదురుగా ఉన్నా కూడా వాళ్ళని పట్టిపోయే పరిస్థితి చేయలేదు. సో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి కాలు రాసేస్తున్నారు. ఉదయాన కార్పొరేటర్లు తీసుకెళ్తుంటే పట్టపగులు మీడియా సాక్షిగా, పోలీసుల సాక్షిగా డోర్లు బద్దలు కొట్టుకొని కార్పొరేటర్లని అపహరిస్తుంటే చోద్యం చూస్తున్నారు పోలీసులు. అదేవిధంగా ఈరోజు రాత్రి కార్పొరేట్ వారి యొక్క సతీమణిని సరౌండ్ చేసి రాళ్లతో దాడి చేస్తుంటే, కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, కిడ్నాప్ చేయాలని ప్రయత్నించినట్టు వాళ్ళని పట్టిస్తే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి. సో ఇవన్నీ ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఖచ్చితంగా ఇదే మీ టైం ఉండొచ్చు అనుకుంటున్నారేమో. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారితే వేరే రకంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అధికారులు కూడా వదిలే పరిస్థితి లేదు. ఖచ్చితంగా లీగల్గా ఏ అధికారులు అయితే ఇలా ఒత్తాస పలుకుతున్నారో, న్యాయాన్ని వైపు నిలబడకుండా అధర్మం వైపు నిలబడుతున్నారు, ఖచ్చితంగా వీళ్ళు కోర్టులలో లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా జరిపించే విధంగా చర్యలు తీసుకుంటారని మీరు భావిస్తున్నారా? ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయంటే సజావుగా జరగట్లేదనే కదా అర్థం. సో దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఉదయం పోలీసుల ముందే కార్పొరేటర్ని ఆహ్వానించారు. ఈరోజు పోలీసుల ముందే పట్టిస్తే వాళ్ళ మీద యాక్షన్ లేదు. ఇంకెలా సజావుగా నడుస్తుంది? సజావుగా నడగట్లేదు కాబట్టి దీన్ని నిజం జరుగుతుంది.